తల్లి గర్భము నుంచే కన్నీటితో మొదలైన నా జీవితానికి సరైన సమాధానం చెప్పే ఆ వ్యక్తిని చూడాలని ఆశతో వెళ్తున్నాను. అన్నా! మంచి బాడీకి తగిలితే బాగుండు బాబాయ్. ఆ రోజుల్లో జనాలు ఆటోల కోసం ఎదురు చూసేవారు, కానీ ఇప్పుడు ఆటోలు జనాల కోసం ఎదురు చూస్తున్నాయి. జనరేషన్ మారిపోయింది బాబాయ్. బాబాయ్ ఎవరు వస్తున్నట్టున్నారు చూడు. ఓ ఈమెనా గొప్ప బాడీగల బాబు. ఈమె నోరు విప్పదు, ఎక్కడ ఆపాలో చెప్పదు. అవసరమైతే నువ్వు తీసుకెళ్ళు బాబాయ్. ఆ రాత్రి అది ఇవ్వండి. ఎందుకు తల్లి ఏడుస్తున్నావు? ఇంట్లో ఏమన్నా సమస్యలా?
నీకు ప్రేమ కావాలా? నాన్న, నీ మనవరాలకి ఏ లోటు రానివ్వనని నీ పెద్ద కూతురికి ఏనాడో మాటిచ్చాను. కానీ కనీసం 3 పూట్ల అన్నం పెట్టే పరిస్థితి కూడా నాకు లేదు. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్లో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన మీ అందరినీ గుర్తు చేసుకొని బాధపడని రోజంటూ లేదు. అమ్మా, నాకు ఆకలిస్తుంది. అందుకే నాన్న, తల్లి లేని ఈ బిడ్డకు నేనే తల్లినయ్యాను. ఆపదలో తోడుగా ఉండాల్సిన అన్నయ్య ప్రేమలో మోసపోయి మందుకు పేగాటకు బానిసయ్యి తిరుగుతూ జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. ఏంటో మా జీవితం. మమ్మల్ని చూస్తే ఆ దేవునికి కూడా జాలి లేదేమో. బ్రతకాలంటే జీవితం మీద ఆశ లేదు. చనిపోవాలంటే ఈ చిన్న బిడ్డ భవిష్యత్తు ఎలా ఉంటుందో తలుచుకుంటేనే ఏడుపు వస్తుంది. వదులు నన్ను వదులు. స్కూల్లో కట్టాల్సిన ఫీజు అన్నా, లేకపోతే పాప చదువు ఆగిపోతుందన్నా, డబ్బులు ఇచ్చేయన్నా. డబ్బులు వదులు నన్ను వదులు. ఇప్పుడు నువ్వు చూస్తున్నా నేను కాదు. ఒకప్పుడు నా జీవితం ఎలా ఉండేదంటే చాలా అసహ్యంగా ఉండేది. నలుగురు చూసి నవ్వేవాళ్ళే కానీ ఆదరించే వాళ్ళు లేరు. నా చిన్నతనం నుండి కష్టాలతో బాధలు నా జీవితం ఎలా మారిందో తలుచుకుంటేనే అదొక విచిత్ర గాథలా ఉంది. కానీ సత్యాన్ని తెలుసుకున్నాక నా జీవిత సత్యం ఏదో అర్థమైంది. నా బ్రతుకు మారిపోయింది. త్రాగుబోతునైన నేను కుటుంబాన్ని పట్టించుకోక అసహ్యమైన కార్యాలు చేస్తూ వ్యర్థమైన జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితం పొందుకున్నాను. తల్లి, నువ్వు కూడా ఆయన తెలుసుకో తల్లి. నా కుటుంబం బాగుపడ్డంటే మీ కుటుంబం బాగుపడుతుంది. ఒక్కటి మాత్రం నిజం తల్లి, నీకన్నిటికీ సమాధానం నువ్వు ఎక్కడ ఎతికినా దొరకదు. దానికి ఒక్కటే సమాధానం. ఆ సమాధానం వెతుకుతూ ప్రయాణం చేస్తే నీ జీవితమే మారిపోతుంది. ఒక్కసారి ఆలోచించు.
నిజమే కదా, మా జీవితం ఇలా అయిందంటే బహుశా మా తలరాత ఇలా ఉందేమో అనుకున్నా. జీవితాన్ని మార్చే దేవుడు ఉన్నాడన్న సంగతి ఇప్పుడే అర్థమైంది. ఆయన గురించి నేను తెలుసుకోవాలి. నా సమస్యలన్నీ ఆయనతో చెప్పుకోవాలి. నా హృదయంలో ఉన్న బాధను పంచుకునే దేవుడు నాకు కావాలి. తల్లి గర్భము నుంచే కన్నీటితో మొదలైన నా జీవితానికి సరైన సమాధానం చెప్పే ఆ వ్యక్తిని చూడాలని ఆశతో వెళ్తున్నాను. అన్నా! ఇదేనమ్మా అప్పుడు నా జీవితాన్ని మార్చింది, ఇప్పుడు మీ జీవితాన్ని మారుస్తుంది. నీ కుటుంబంలో సమస్యలు తీరిపోవాలన్నా, ప్రేమలో మోసపోయిన నీ అన్నకు నిజమైన ప్రేమను చూపించేది ఇదే. నిన్ను అసహించుకున్న వారిని, నిన్ను నిందించిన వారి తలలు దించి వారి అహమును అణచి ఘనమైన దేవుని బిడ్డగా చేయగలనిది ఒకే ఒక్క సమాధానం, ఇదే. అన్నా, ఇది చదివితే నా కన్నీళ్ళు ఆగిపోతాయా? నా కష్టాలు తీరిపోతాయా? మేము బాగుపడతామా? అందుకు నేనే ఉదాహరణ. ప్రతిరోజు దీన్ని చదివి రక్షణ పొందుకుంటే నీ జీవితమే మారిపోతుందమ్మా. సరే అన్నా, ఇప్పుడే పొందుకుంటా. ఏయ్ ఆగు! అన్నయ్య, నిజంగా మేము మారడం కన్నా ఇంకేం కావాలి? అన్నయ్య, మేము ఇంకా ఆయన గురించి తెలుసుకోవాలి. అయితే నాతో రండి, ఇంకా అనేక విషయాలు మీతో చెప్తాను. చూశారు కదా, ప్రతి చిన్న సమస్యకు చావే పరిష్కారం కాదు, అంతకు మించిన ఆధారం దేవుడే. అందరూ అంటారు కదా, దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కు అని. ఈ మాట గ్రహిస్తే, తెలుసుకుంటే చాలా వరకు ఆత్మహత్యలు ఆగిపోతాయి కదా. ప్రతి చిన్న సమస్యకు చావే పరిష్కారం అనుకుంటే అమ్మబడిన యోసేపు గణపరచబడేవాడా? అన్నీ పోగొట్టుకున్న యోబు తిరిగి రెండింతల ఆశీర్వాదం పొందుకునేవాడా? సమస్యను చూసి భయపడితే చిన్నదైనా చావు వరకు తీసుకెళ్తుంది. సమస్యను చూడకు, విజయాన్ని చూడు. మనుషుల వైపు చూడకు,
దేవుని వైపే చూడు.